నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ అవుతాయా లేదా అనే ఒక ఉత్కంఠ సాగుతుంది. రెండోది, ఏపీ విషయానికి వచ్చేసరికి ఒక క్లారిటీ మిస్ అయింది. తెలంగాణ పార్లమెంటు విషయానికి వస్తే ఓకే, ఎవరికి ఎన్ని వస్తాయనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వగలిగినారు. ఏపీ మాత్రం నిజంగా ఒక ఉగాది పంచాంగం లాగా వ్యయం 2 ఆదాయం 2 అన్నట్టుగానే ఉంది. వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు, వీళ్ళు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఒక పర్సెంటా, ఒక 10%, లేకపోతే టోటల్లో కానీ కూటమి మాత్రం బాగా ఆశలు పెంచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎట్ ఎ టైప్ వీళ్ళు కూడా అదే పనిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ. నిజంగా ఇంతకీ మరికొన్ని క్షణాలు అనుకుందాము, ఎవరికి విజయం రాబోతుంది, ఎవరికి మరి కుర్చీ దక్కబోతుంది. సో ఈ విషయాలు అంటే ప్రతి ఒక్క సర్వే కూడా ఎట్లుందనంటే ఒక సముద్రంలో చిన్న గడ్డిపోచ దొరికినా కూడా అమ్మయ్య అనే పరిస్థితి ఉంది. ఎన్నో సర్వేలు వచ్చినాయి, ఎవరి సర్వే ఎటువైపు ఉంది, ఎవరి సర్వే ఎందుకు ఇలా ఇచ్చారనే చర్చ బాగా జరుగుతుంది. సో మనతో ఉన్నారు, చాలా జెన్యూన్గా సర్వే చేశామని చెప్తున్నారు. క్యూ మెగా సర్వే అనే సంస్థ, వాళ్ళు ఖాదర్ ఖాన్ ఉన్నారు. సో వాళ్ళది అనంతపూర్ డిస్ట్రిక్ట్ అట. సో వాళ్ళు ఎప్పటి నుంచో అంటే సర్వేలు చేస్తున్నామని చెప్తున్నారు. మరి శాంపిల్స్ ఎట్లా తీసుకున్నారు, మిగతా సర్వేలకు వీటికి తేడా ఏంటి, సో వీళ్ళు ఇచ్చిన ఈ క్యూ మెగా న్యూస్ ఏదైతే సర్వే ఉందో ఇది నిజం కాబోతుందో అనేది ఒకటి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. యా, ఏంటండి సర్వేలు అంటేనే మాకు గుబులెత్తుతుంది నిజంగా చెప్పాలంటే. అంటే చూస్తుంటే జనరల్గా ఎగ్జిట్ పోల్స్లో ఒక అంచనాకు వస్తారు. అంటే మనకి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసాము. ఇప్పుడు కూడా మనకు సెంట్రల్ దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. సరే, అన్ని సీట్లు వస్తాయా లేవా అనే విషయాన్ని పక్కన పెడితే మొత్తానికి మాత్రం ఏపీకి సంబంధించి అయితే 2 వ్యయం 2 ఆదాయం, వాళ్ళని వీళ్ళని ఇద్దరిని కూడా సంతృప్తి పరిచినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు వచ్చిన లొలిలే. సంస్థలు కూడా కొన్ని సంస్థలు చూస్తుంటే ఎందుకు అనవసరంగా ఇరు పార్టీలను డిసప్పాయింట్ చేయడం ఎందుకు అనిపించింది. ఫస్ట్ మీ సర్వే ఎవరికి ఎడ్జ్ ఇచ్చింది? నేను చూస్తున్న ప్రకారం అయితే ఎడ్జ్ మీరు చివరిలోనే చెప్తాను, డిస్టిక్ల వైజ్ కాకుండా టోటల్ ఎండ్లో చూసుకుంటే మీరు ఇచ్చింది, మీరు కూడా చాలా వైఎస్ఆర్సీపీకి మీరు 114 ఇచ్చారు, 21 ఎంపీ ఇచ్చారు. మీరు టీడీపీకి వచ్చేసి 38 ఇచ్చారు, 3 ఎంపీ ఇచ్చారు. సో వీళ్ళకు టఫ్ టైట్ అంటే కూటమికి ఓన్లీ 38, టఫ్ టైట్ వచ్చేసి 23 ఇచ్చారు, 1 ఎంపీ టఫ్ టైట్ ఇచ్చారు. ఏ బేస్లో ఇప్పుడు సర్వేలు అనేది నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎవరెన్ని ఇచ్చారనే కంటే నిజంగానే కూర్చొని ఫోన్లలో తీసుకొని వేశారా, నిజంగా కనీసంగా కాన్స్టిట్యున్సీకి ఇంతమంది ప్రజలని ఏమైనా షాంపిల్స్ తీసుకున్నారా, ఏ బేస్లో షాంపిల్స్ వచ్చాయి? కొన్ని సర్వేలు అయితే అసలు కేకే సర్వే అనేసి ఇప్పుడు బాగా సంచలనంగా ఉంది. వైఎస్ఆర్సీపీకి కేవలం 14 సీట్లు, 14 కూడా రావు, వస్తే 6 మాత్రమే రావచ్చు అంటున్నారు. ఏంటి ఇంత వ్యత్యాసం ఏంది మేడం? క్యూమెగా సమస్య, మా సమస్య గురించి నేను చెప్పదలుచుకున్నాను. క్యూమెగా సమస్య మా దగ్గర 500 స్టాక్ ఉండేది. ప్రీపోల్ అంటారు. ప్రీపోల్ అంటే ఎలక్షన్ జరగకముందు ఫేస్ టు ఫేస్, అంటే సైంటిఫిక్ సర్వే అండ్ ర్యాండమ్ సర్వే అని 2 ఉంటాయి మేడం. మాది క్యూమెగా అనేది డిజిటల్ మార్కెటింగ్ విత్ పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ. ఈ ఆర్గనైజేషన్ 2013లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. డిజిటల్ మార్కెటింగ్ అని ఎందుకు వాడినానంటే, ఈ రోజుల్లో ఎవరైతే తన భావాలను స్వచ్ఛందంగా ఎవరైతే బయట వెల్లడించుకుంటే డిజిటల్ ద్వారా తన భావాలని, అంటే లైక్ వాట్సాప్ ద్వారా కానీ మీకు క్వశ్చనరీ అడిగినప్పుడు కానీ, అంటే వాట్సాప్ సాఫ్ట్వేర్ అనేది సపరేట్గా ఉంది మేడం. దాని ద్వారా కానీ లేకపోయినా కూడా మేము ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ క్వశ్చనరీ అడిగేదానికి అవకాశం ఉంది ఇక్కడ. అంటే వాస్తవంగా దాంట్లో నిజం వస్తాయి అబద్ధం వస్తాయని పక్కన పెడితే సైంటిఫిక్ సర్వే ద్వారా మేము చేసిండేది అంటే ఫేస్ టు ఫేస్ గా. అర్బన్ వరకు ఓకేనండి మీరు అన్నది మేడం. నేను చెప్పేది కొంత అర్బన్లో కొద్దిగా దీనిపైన ఉన్నా కూడా కొంతమందికి విలేజ్ రూరల్లో ఈ సోషల్ మీడియా అనేది అంత ఎఫెక్ట్గా లేకపోవచ్చు కదా. మీరు సోషల్ మీడియా పైన మీరు డిపెండ్ అవ్వలేదు, అదే మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ ఏంటంటే సైంటిఫిక్ సర్వే అయినప్పుడు క్వశ్చనరీ, అంటే ఆ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే నిలబడబోతున్నాడు, ఆ పార్టీ ద్వారా అంతకుముందు ఏం జరిగింది, ప్లస్ జరిగింది, ఆ మైనస్ జరిగింది. ఒక మైనస్ జరిగింటే ఆ మైనస్ పైన మీ ఫోకస్ ఎక్కువ పెట్టాం. ఆ మైనస్ని ప్లస్లోకి ఎలా తీసుకొస్తాడు నిలబడిన క్యాండిడేట్, ఏం చేయగలడు, ఆ దానిపైన కాకుండా క్యాండిడేట్ ఇచ్చే దాన్ని ఇంపార్టెంటే కాకుండా మేనిఫెస్టో అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే 2019 ముందు మేనిఫెస్టోలకి అంత విలువిచ్చేవాళ్ళు కాదు. 2019 తర్వాత మేనిఫెస్టోని ఒక భగవద్గీతనో ఒక వేరే ఖురాన్ కానీ ఇట్లా భావించండి అన్నప్పుడు మాకు ఏ పార్టీ వస్తే ఏం చేస్తుంది,
ఏమి ఇవ్వగలుగుతుంది, ఏ బెటర్ ఉంది అన్నట్లు పబ్లిక్ ఆలోచనలో ధోరణిలో ఉన్నారు. కొంతమంది ఎంత ఇచ్చినా కూడా క్యాస్ట్ ఫీలింగ్లో కానీ ఇంకో వగేరా కానీ చూసుకున్నప్పుడు ఒక పార్టీకి వాళ్ళు ఏదో ఒక పార్టీకి ఎడ్జ్లో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అది న్యూట్రల్, అది ఎప్పుడు ఉండే దానిలాగానే మనం తీసుకోవచ్చు అది. సో ఇక్కడ ఏంటంటే మేడం, మేము ఏజ్ వైజ్గా కానీ క్యాస్ట్ వైజ్గా కానీ తర్వాత వచ్చి ఎడ్యుకేషనల్ ద్వారా చదువు అంటే ఉద్యోగస్తులు కానీ నాన్ ఉద్యోగస్తులు ప్లస్ ఉద్యోగం కోసం రాని వాళ్ళు నిరుద్యోగులు, ఈ అన్ని పాయింట్లన్నీ మేము టచ్ చేసినాం. అన్ని కోణాలు, సామాజిక వర్గంలో ఎన్ని కోణాలు ఉన్నాయో ప్రతి ఒక్క కోణం కూడా చూసినాం. ఇక్కడ మేము 114 క్లియర్గా వైఎస్ఆర్సీపీకి ఎందుకు వస్తున్నాయి అనేది మేము చెప్తున్నామంటే, దీంట్లో కొన్ని తప్పుదనాలు లాస్ట్ మూమెంట్లో టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి చేసుకున్న తప్పిదనమే అని చెప్పాలా, కానీ ఇది జగన్ యొక్క అసమర్థత వల్ల వీళ్ళకి వస్తుందని నేను చెప్పడం లేదు. ఎందుకంటే బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మార్చారు. అయితే నాకు ఒక్క డౌట్ అండి, సర్వేలు ప్రీ పోల్ కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, రకరకాలుగా తీస్తారు రకరకాలు. మరి ఒకే రకమైన అభిప్రాయాలు రావాలి కదా, ఎందుకు? ఇప్పుడు పోనీ కొంచెం రమారమి దగ్గరగా అన్నా ఉండాలి. అసలు కొన్ని చూస్తే ఎక్కడికో డిఫరెంట్, నక్కకి నాగలోగా అనుకున్నంత తేడా ఉంది కదా. ఇప్పుడు మీరు అంటున్నారు, మీరు చెప్పిన ఈక్వేషన్స్ అన్నీ కూడా బాగున్నాయి. ప్రతి సర్వే సంస్థలు కూడా మేబీ ఆ పర్స్పెక్టివ్లోనే చేస్తారు. కొంతమంది వాళ్ళ టీము డిపెండ్స్ ద టీము. మీరు అన్నట్టుగా డిజిటల్ సర్వేలు కావచ్చు, రకరకాల. ఒకే రకంగా రాకుండా అటు 50 ఇటు 50 లేదు, అటు అంటే ఎవరికి వాళ్ళు మాదే మొగ్గు అనే పరిస్థితి ఎగ్జిట్ పోల్స్లో ఒక అంచనాకి ఎందుకు రాలేకపోయారు? ఫర్ సపోజ్ ఇప్పుడు 1-2 సర్వేలు బాగా చక్కరం కొట్టినట్టు అవుతుంది. కొన్ని 14 వస్తాయి, 14 రావడం కూడా కష్టమే, 6 వస్తాయి. లేదు అని అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆరా సంస్థ కావచ్చు, లేకపోతే చాణక్య కావచ్చు, చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, పార్థాస్ కావచ్చు, ఇట్లా రకరకాల సర్వే సంస్థలు ఉన్నాయి. ఎందుకు అటు కొన్ని పంచుకున్నాయి, ఇటు కొన్ని పంచుకున్నాయి అంటే ఏం చెప్తారు మీరు? ఒక సర్వే సంస్థ ఇది మేడం, వేరే సంస్థ గురించి మేము చెప్పలేం, కానీ వాళ్ళు చేశారా చేయలేదా అని మనం చెప్పలేం. కానీ వాస్తవం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది, జనరల్ పర్సన్ కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ధర్మవరం కాన్స్టిట్యున్సీ కాదు, ఒక పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ కాదు, ఒక పెనుగొండ కాన్స్టిట్యున్సీ కాదు నేను అనేది. ఎందుకంటే ఇంతకుముందు పెనుగొండలో ఇంతకుముందు భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్సీపీని 2019లో, ఇప్పుడు పెనుగొండలోనే వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేదానికి ఇప్పుడు మా విధానం ద్వారా మేము చెప్తున్నాము. అంతెందుకు మేడం, గాజువాకలో నిలబడిన అమర్నాథ్ గారు, మినిస్టర్ గారు, మాజీ మినిస్టర్, ఇప్పుడు ఆయన కూడా ఓడిపోబోతున్నాడు. మీకు క్లియర్ టీడీపీకి ఇచ్చినాం మేము. అంటే వాస్తవం ఉండేది వాస్తవ రూపంలో చెప్పినప్పుడే ఏ సర్వే సంస్థ అయినా కూడా మనుగడ ఉంటుందనే నా ఉద్దేశం మేడం. ఇంతకన్నా ఏం లేదు, చెప్పగలగాలి. అనంతపూర్కి వచ్చేసరికి రాయదుర్గం ఒకటి టైట్ ఇచ్చారు, రాయదుర్గం. ఎస్ మేడం. రిమైనింగ్ ఉరవకొండ టీడీపీకి ఇచ్చారు. ఇంకొకటి మేడం, కొన్ని ఇప్పుడు నేను ఒక పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. ఉరవకొండ అని వస్తే ఇప్పుడు కొన్ని అంటే అది మా సర్వే ప్రకారంగా నిజం కాదు, అది వాస్తవంగా అట్లా ఉండకపోవచ్చు. కొంతమంది ఏమంటారంటే ఫలానా చోట ఒక ఎమ్మెల్యే గెలిస్తే, ఆ పార్టీ గురించి గెలిస్తే ఆ పార్టీ మళ్ళీ స్టేట్లో రాదు అన్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. అలాంటి ప్రచారమే ఈ ఉరవకొండ. భారీ మెజార్టీతో పయాల కేశవ్ గారు గెలవబోతున్నారు ఉరవకొండ. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసి దానిపైన చదివాను. ఏదో ఒక్కసారి వచ్చిన ఒక పార్టీ కూడా మళ్ళీ మధ్యలోనే కోల్పోవడం జరిగింది. సో ఒక్కటే మీరు టఫ్ టైట్ ఇచ్చారు, రాయదుర్గ్. దాని తర్వాత టఫ్ టైట్ ఒకటి ఇచ్చి రాయదుర్గ్ ఒకటి ఇచ్చారు, ఒకటి ఉరవకొండకి ఇచ్చారు. మిగతా 6 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి క్లీన్ స్విప్గా విన్ కాబోతున్నాయి మేడం. ఇది కూడా ఇప్పుడు ఏదైతే నేను రాయదుర్గం చెప్పానా మేడం, రాయదుర్గము అనేది 90% టీడీపీకి ఫేవర్గా ఉంది, 10% వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉంది. రాప్తాడు విషయానికి వచ్చేసరికి ఏం జరిగింది? రాప్తాడు నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఆయన డెవలప్మెంట్ చేశాడు మేడం, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. అక్కడ మేము తీసిన శాంపుల్ ప్రకారంగా చూస్తే హై మెజారిటీ, అంటే అతనికే ఓటింగ్ ఎక్కువ. అంటే మా యొక్క సర్వేలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపత్రి జేసీ వాళ్ళు
అది బాగున్నట్టుంది కదా తనకి, వాళ్ళ కొడుకు ఇచ్చారు కదా, ప్రభాకర్ రెడ్డి కొడుక మేడం అస్మిత్ రెడ్డి. అస్మిత్ రెడ్డి, అవును. అస్మిత్ రెడ్డి గెలుస్తాడనే వార్తలు ఎక్కువ. అంటే మీ సర్వేలో లేదా? ఇప్పుడు గెలుస్తాయి అన్నట్లు మీకు వేరే విధంగా జనరల్ గా అంటే నేను మా సర్వే ప్రకారం, మా శాంపుల్స్ ప్రకారం అయితే అస్మిత్ రెడ్డి గెలవడం చాలా కష్టం. పెద్దిరెడ్డి ముందర నో ఛాన్స్. అంటే ఇప్పుడు ఇతను యూత్, దాని తర్వాత పెద్దిరెడ్డికి ఇతనికి మధ్యలో కంపారిటివ్లు చేస్తే ఆ కంపారిటివ్లుగా వార్తలు ఎక్కువగా వచ్చినాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నేను అంటే మీ సర్వేలో మాత్రము ఇక్కడ ఏంటంటే జేసీ వర్గం పెద్దిరెడ్డి వర్గమే అక్కడ మెయిన్ చెప్పాలంటే. రెండు ఇప్పుడున్న దాంట్లో మేము ఏ ప్రజలు అయితే మేము కలిసామో వాళ్ళకి ఎటువంటి ఏ ఇబ్బంది అయినా సరే ఇంట్లో కూర్చోబెట్టుకొని నేనున్నానని భరోసా ఇవ్వగలిగిన క్యాండిడేట్ పెద్దిరెడ్డి గారికి ఉంది. మున్సిపాలిటీలో ఇంతకుముందు గెలిచిన ప్రభాకర్ రెడ్డి గారికి అయితే ఆ స్కోప్ ఉండేది, ఫైట్ ఉండేది. కానీ ఇక్కడ వాళ్ళకు అస్మిత్ రెడ్డికి ఇవ్వడం వల్లనే పెద్దిరెడ్డి గారికి మంచి ఛాన్స్ ఏర్పడింది. ఇంకా ప్రభాకర్ రెడ్డి గారు అయితే కొద్దిగా టఫ్గా వచ్చే అవకాశం ఉన్నాము. సో మొత్తానికి 8లో మీరు 6 సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. రాయదుర్గ ఒక టఫ్ ఫైట్ ఉంది, ఉరవకొండ టీడీపీకి ఇచ్చారు. క్లియర్ విన్ మేడం, ఉరవకొండ క్లియర్ విన్. ఓకే. పయ్యావుల కేశవ్ ఏదో సెంటిమెంట్ కూడా ఉందంటారు, పయ్యావుల కేశవులు గెలిస్తే. పయ్యాల కేశవ్ అనే కాదు మేడం, నేను ఆ వ్యక్తి గురించి నేను చెప్పడం లేదు. పయ్యాల కేశవ్ కాదు, ఊరవకొండ ఉన్న నియోజకవర్గం నేను చెప్తున్నా. ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలిచిన స్టేట్ లెవెల్లో రాదనేది ఒక ప్రాపగండ అనేది అక్కడ ఉంది. అది మేము అయితే మేము అనాలిసిస్ చేసినప్పుడు ఆ ప్రాపగండాలు మేము తీసుకోకుండా యాజ్ ఏ సర్వే శాంపుల్ ప్రకారంగానే ఉన్న వాస్తవం మీకు తెలియజేస్తాం. సో సత్యసాయి జిల్లా దీంట్లో కూడా సేమ్ టఫ్ టైట్ వచ్చేసి ఒకటి ఇచ్చారు. హిందూపూర్ టఫ్ టైట్ అన్ని సర్వేలు అంటే 99% హిందూపూర్లో బాలకృష్ణ ఓడిపోబోతున్నాడు మేడం. 1% దగ్గర మాకు కొద్దిగా అంటే మాకు ఎక్కడ అంటే 2.5% అంటే 3% లోపల ఉంటే కనుక మేము చాలా టఫ్ కండిషన్లో చెప్పలేని పరిస్థితుల్లో, ఎప్పుడు లేని విధంగా, ఎవరు ఇవ్వలేని టక్కర్ విధంగా ఈసారి దీప్తి రెడ్డి గారు ఇవ్వబోతున్నారు. ఇంతవరకు టఫ్ అనే మాట ఎప్పుడు హిందూపూర్లో ఇనలేదు. పుట్టపర్తి హిందూపూర్ అంటే టీడీపీకి మొదటి పుట్టినిల్లు లాగా చెప్పుకోవచ్చు. కానీ ఈసారి సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఏదైతే మెథడాలజీ తీసుకొచ్చుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, అది ఈసారి చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని మేము అనుకుంటున్నాం మేడం. 4 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, 1 కూటమికి ఇచ్చారు, 1 టఫ్ వచ్చేసి మీరు ఇచ్చేసి హిందూపూర్ టఫ్గా ఇచ్చారు. దాని తర్వాత మీరు పెనుకొండ వచ్చేసి క్లియర్ విన్. పుట్టపర్తి అండ్ కదిరి అండ్ మడకసిర వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఇచ్చారు. డన్. చిత్తూరుకు వచ్చేసరికి మీరు కూడా టఫ్ టైట్ నగరి ఇచ్చారు కదా. ఈ నగరి విషయంలో ఆల్మోస్ట్ నిన్న వచ్చిన సర్వేలన్నిట్లో కూడా రోజా, ఆర్కే రోజా ఓటమి అనేది చాలా వరకు ఇచ్చారు. మీరు టఫ్ టైట్ ఇచ్చారు. ఈ టఫ్ టైట్ లో ఎడ్జ్ ఎవరికి ఉండొచ్చు? రోజా గారి యొక్క తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఆ పార్టీలో ఉన్న సెకండ్ క్యాడర్కి నచ్చడం, బేసిక్గా అదే మెయినస్ పాయింట్ ఆమెకి. అంటే ఈ టఫ్ టైట్ లో కొంచెం ఎడ్జ్ ఎవరికి ఉంటుంది? కారణంకి ఏ టీడీపీ వ్యక్తి గాలికి సంబంధించిన అతను క్యాండిడేట్ ఉన్నాడో అతను కూడా కాదు, ఈమె స్వయశక్తులు ఇంత ముందు చేసుకున్న ఏదైతే సెకండ్ క్యాడర్ ఉందో వాళ్ళని కలుపుకొని పోలేకపోవడం వల్లనే మైనస్ అయిందంటే. అంటే ఓడిపోయే అవకాశాలే ఉన్నాయంటున్నారు టఫ్ టైట్ అంటే. చాలా అవును మేడం, చాలా అంటే ఇంకా ఓడిపోతుంది అనే మూమెంట్లోనే ఉంది మేడం. నేను ఎక్కడైతే టఫ్ ఇచ్చింటానో 99% అది ఎన్డీఏకి సపోర్ట్గా వెళ్తుంది అనేది నా ఉద్దేశం. ఓకే, మీరు టఫ్ ఇచ్చిన దగ్గర మోస్ట్లీ అంటే ఒక 13 సీట్లు 23 సీట్లు 2 సీట్లు ఇచ్చారు. పలమనేరు, నగరి మీరు టఫ్ టైట్ ఇచ్చారు. ఎస్ మేడం. కుప్పం విన్, రిమైనింగ్ అన్ని సీట్లు 4 మొత్తం ఉన్నాయి. ఎన్నిడ 7 నియోజకవర్గాలు, వాటిలో వైఎస్ఆర్సీపీ క్లియర్ విన్ వచ్చి 4, టీడీపీ 1, టఫ్ 2 వచ్చింది. ఓకే. సో ఇంకొకటి ఏంటిది? ఇది శ్రీ బాలాజీ మేడం. తర్వాత ఇందులో కూడా ఏమి శ్రీ బాలాజీలో కాళహస్తి ఉంది మేడం. ఈ కాళహస్తి అనేది మధుసూదన్ రెడ్డి గారు 6 ఇచ్చారు. కూటమికి అసలు ఇవ్వనే లేదు. టఫ్ టైట్ ఒకరికి ఇచ్చారు, 1 ఇచ్చారు. అవును మేడం. ఇది కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్లో ఉంది ఇది. అంటే నా శ్రీ బాలాజీ ఒకవేళ ఇది శ్రీకాళహస్తి కూడా విన్ అయితే కన్నా టోటల్ క్లియర్గా అంటే ఈ 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో దీంట్లో వచ్చేసి రాజంపేట, కోడూరు, రాయచోటి,
తంబాలపల్లె, మదనపల్లె, పీలేరు. పీలేరు మేడం. సో మొత్తం వచ్చేసిన దాంట్లో ఆరు ఆరులలో నియోజకవర్గాల్లో అసలు మీరు ఇక్కడ అన్నమయ్య 5 జిల్లాకు వచ్చేసి నియోజకవర్గాలు వైఎస్ఆర్ అంటే మీరు కూటమికి ఎడ్జ్ ఉండే టఫ్ టైట్ అన్నారు కాబట్టి ఒకటి పీలేరుకి అవకాశం ఉంది. టీడీపీకి వెళ్ళే అవకాశం ఉంది మేడం. ఇది రాయచోటి, కోడూరు, రైల్వే కోడూరు, తమ్మనపల్లె, మదనపల్లె. ఓకే, ఇది క్లియర్ కట్ అంటారు. రాజంపేట. సో డౌట్ ఉన్నాయి. ఇంకా కడపకు వచ్చేసరికి మొత్తం 7లో మీరు కూటమికి ఒకటి ఇచ్చారు, టఫ్ టైట్ ఏమీ ఇవ్వలేదు, 6 క్లియర్ కట్కి ఇచ్చారు. అయితే కడప టౌన్కి వచ్చేసరికి జనరల్గా ఏం చెప్పారు అంటే అంజాద్ పాషా కూడా ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీ నుంచి. చూడండి మేడం, ఇక్కడ నేను కడప డిస్టిక్ ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే కనుక లాస్ట్ మూమెంట్లో సానుభూతి ఎక్కువ క్రియేట్ అయింది వైఎస్ఆర్సీపీ పైన. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో అంటే ఎగ్జిట్ పోల్ మేము తీసినప్పుడు ప్రీ పోల్లో మాకేం తెలియలేదు. ఎగ్జిట్ పోల్లో తీసినప్పుడు మాకు ఎందుకు మేము కడప సిటీ కూడా మేము వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలనుకున్నామంటే ఇంతమంది కలిసి చెల్లెలతో సహా ఒక అన్నని ఇంత టార్గెట్ చేయడం దేనికి అంటే కడపకి ఒక విధంగా చెప్పాలంటే కన్నా ఎక్కడ లేని డెవలప్మెంట్ కడప జరిగింది మేడం. ఒక రాజధాని అంటే ఇలా ఉంటుందా అనేది ఇప్పుడు వైజాగ్ కానీ అమరావతిని కానీ మనం పక్కన పెట్టేసి మీరు కడపకు పోయినట్లయితే కన్నా మీరు ఇంత బిఫోర్ కడప ఆఫ్టర్ కడప అనేది ఒక ఇయర్ని మీరు తీసుకున్నట్లయితే కన్నా ఇప్పుడు ఇంతకుముందు మనము జగన్ గారు సీఎం అయిన ముందు, జగన్ గారు సీఎం అయిన తర్వాత అని కూడా చెప్పుకోవచ్చు. పొద్దుటూరు క్లియర్గా టీడీపీ విన్ అవ్వబోతుంది మేడం. మీరు ఎంపీ విషయానికి వచ్చేసరికి కూడా కడపకే ఇచ్చారు. అయితే వీళ్ళ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. అంటే టీడీపీ ఓట్ ఏదైతే ఉందో అది క్రాస్ అయ్యి అంటే పిలుపునిచ్చారు ఇంటర్నల్గా షర్మిలకి ఓట్ వేయండి అనేసి. ఆమె కొంగు పట్టుకొని అడిగిన విధానము, ఏడ్చిన విధానము, దాని తర్వాత అవినాష్ రెడ్డి మీద ఆమె వేసిన నేపాల్ కావచ్చు, తర్వాత వైఎస్ వివేక ఒక తన మర్డర్ విషయం కావచ్చు, ఇవన్నీ ఏవి కూడా వాళ్ళు చేసిన తప్పేందంటే మేడం, వాళ్ళు జెన్యున్గా డైరెక్ట్ ఫైట్ చేసుకున్నా ఏమన్నా కొద్దిగా గెలిచే అవకాశం ఉండేది. ఎప్పుడైతే వివేకానంద రెడ్డి యొక్క హత్య కేసుని రాజకీయంగా జోడించి వాళ్ళు ఎప్పుడైతే అదొక గేమ్ ప్లేయర్ లాగా చూసారో అక్కడున్న జనాలు అంటే కడప డిస్టిక్ సంబంధించిన జనాలు నమ్మలేదు. ఎట్లా గౌరవప్రదమైన ఓట్లన్న వచ్చే అవకాశం ఉంటుందా? చాలా కష్టం మేడం. బిలీవ్ చేయలేదా అంటే అక్కడున్న ప్రజలు నమ్మడం లేదు మేడం. ఎందుకంటే తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టి కాంగ్రెస్లో కలిపేసి తన స్వప్రయోజనాల కోసమే ఆమె చూసుకుంది తప్ప అలాగైతే ఇంతకుముందునే ఆ చిన్నాయన కోసం ఇంతకుముందు నుండి ఎందుకు ఫైట్ చేయలేదు అనే క్వశ్చన్ అక్కడ రివర్స్ మాకు అడగడం జరిగింది మేడం. అక్కడ ఉన్న పబ్లిక్ అడగడం జరిగింది. ఓకే, సో దానికి ఆ అకౌంట్లోకి వేశారు. కర్నూలులో వచ్చేసరికి మీరు టఫ్ టైట్ ఒకటి ఇచ్చారు. కర్నూలు సిటీ మేడం, అది సిటీ మాత్రం రిమైనింగ్ అసలు మీరు కర్నూలులో ఒక్కటి ఇవ్వలేదు, కడపలో మాత్రం ఒకటి ఇచ్చారు. కర్నూలులో అసలు మీరు కూటమికి ఒకటి కూడా ఇవ్వలేదు. దాంట్లో మీరు పాణ్యము, కోడుమూరు, కర్నూలు, ఆధోని, పత్తికొండ, ఆలూరు, అల్లూరు, తర్వాత ఎమ్మిగనూరు, మంత్రాలయం. ఓకే, ఒక కర్నూలు సిటీ మాత్రం ఒకటే టఫ్ ఉంది మేడం. ఎందుకంటే ఎవరు అడిగినా కూడా కాదన్నా కూడా కర్నూలు మా సర్వే ప్రకారంగా కడప తర్వాత కర్నూలు, నెల్లూరు ఈ 3 వైఎస్ఆర్సీపీకి ఒక పిల్లర్ లాగా నిలబడినాయనేది వాస్తవంగా చెప్పగలుగుతున్నాం మేడం. అంటే కర్నూలు అంటే ఇప్పుడు మీరు పాత కర్నూలు రాయలసీమ అంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఒకదానికొకటి. ఏంటంటే కడప అనంతపూర్ ఏమైనా చేంజ్ అవ్వచ్చాము, డిస్టిక్ చేంజ్ అవ్వచ్చాము కానీ అంటే పాత డిస్టిక్ల విధంగా కొత్త డిస్టిక్ విధంగా పోతే అనంతపూర్ అండ్ సత్యసాయి డిస్టిక్ రెండు ఏమన్నా చేంజ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మేడం, కడప అనేది వచ్చిందంటే కాస్త కూస్తో కర్నూలులో ఇప్పుడు 2 డిస్టిక్లు అయినాయి, నంద్యాల డిస్టిక్ అండ్ కర్నూలు డిస్టిక్ అని. ఈ 2 ఒక కడప తర్వాత మళ్ళీ చెప్పుకోదగిన డిస్టిక్ ఇదొకటి, నెల్లూరు ఒకటి అన్నట్లు మాకే అనిపిస్తుంది. సో నంద్యాల్, ఆలగడ్డ, బనగానపల్లె, దోన్, శ్రీశైలం, నందికొట్కూరు. సో ఒకటి టఫ్ టైట్ ఏం లేదు అసలు. ఒకటి మీరు క్లియర్గా బనగానపల్లి ఇచ్చారు. మొత్తం 6. బనగానపల్లి క్లియర్ విన్ అవుతుంది మేడం. ఓకే, టీడీపీ ఎన్డీఏ కూటమి అక్కడ గెలవబోతున్నది. ఎంపీ నంద్యాలకే ఇచ్చారు. ఓకే,
ఇంకొకటి వచ్చేసి మనకు ఎన్పిఎస్ఆర్ నెల్లూరుకి వచ్చే ఈ నెల్లూరులో వీళ్ళకున్న హోప్స్ కూడా చూసుకుంటే ఇటు నెల్లూరు మీద కూడా కొంచెం కూటమికి ఎక్కువ అంటే జనరల్గా వాళ్ళకున్నది ఫోకస్ ఎక్కువగా వస్తాయి అనేసి, అది రూరల్ కావచ్చు లేకపోతే ఇది. సో మీరు వచ్చేసరికి మీరు నెల్లూరు సిటీ ఒకటి ఇచ్చారు, నెల్లూరు సిటీ నారాయణ గారు మేడం. సో ఈసారి విజయం సాధిస్తున్నారు నారాయణ. 100% విజయం. సో ఇప్పుడు మీకు కొవ్వూరు, నెల్లూరు రూరలు, సర్వేపల్లి, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు, సో అన్ని కూడా మీరు వైసీపీ ఖాతాలోనే వేశారు. అవును మేడం, ఇక్కడ 8 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు క్లియర్. ఎందుకంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఇక్కడే పాయింట్, వేమిరెడ్డి వాళ్ళు కదా ఎంపీ క్యాండిడేట్ గా, అయితే వాళ్ళు అంటే వేమిరెడ్డి గారికి ఎంపీగా స్థానం ఇవ్వలేదని వాళ్ళు అడిగితే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు మేడం వాళ్ళు అక్కడ. కానీ విజయసాయి రెడ్డి గారికి ఒక నేమ్ ఉంది, ట్రబుల్ షూటింగ్ అనేది. ఎక్కడంటే ఆయన ఎప్పుడైతే నెల్లూరుకి ఒక ఎంపీ, నెల్లూరు టీడీపీ నుంచి ఎవరు, వేమిరెడ్డి వాళ్ళ కుటుంబమే కదా, వాళ్ళ కుటుంబం. అయితే వాళ్ళకు బాగా పేరుంది అంటే వాళ్ళు మేడం, వాళ్ళ పేరుందంటే ఓకే. ఇక్కడ ఏమైందంటే మేడం, నెల్లూరు ఇంత ముందు కూడా 2 పర్యాలు చూసినా కూడా నెల్లూరు వైఎస్ఆర్సీపీకి కొద్దిగా ఫేవర్గా ఉన్న నియోజకవర్గం ఆ డిస్టిక్ అంతా. సో ఇక్కడ అది కాకుండా విజయసాయి రెడ్డి గారు అక్కడ లోకల్ పర్సన్, ఆయన బయట నుండి వెళ్ళిన పర్సన్ కాదు మేడం, ఆయన అక్కడే ఉన్న పర్సన్. అక్కడే స్వస్థలం కూడా నెల్లూరు పక్కన విలేజ్ వాళ్ళు. సో ఆయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఎంపీగా, అక్కడ తన ముద్రను చూపించుకోగలిగినాడు. అంటే ఎక్కడైతే కష్టంగా ఉందో ఆ ఎమ్మెల్యేలని దగ్గర తీసుకొని వాళ్ళని ఫేవర్ అంటే వాళ్ళని. సో మొత్తానికి మీరు ఒకటి మాత్రం నెల్లూరు సిటీ ఒకటి ఇచ్చారు, మొత్తానికి నెల్లూరు ఎంపీ కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వేశారు. తర్వాత వచ్చేసరికి ప్రకాశంలో మీరు టఫ్ టైట్ ఒకటి ఇచ్చారు, అసలు కూటమికి ఒకటి కూడా ఇవ్వలేదు, 7 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారండి. ఎస్ మేడం, ప్రకాశం డిస్టిక్ ఇప్పుడు ఇంత ముందన్నా కొద్దిగా కష్టంగా ఉండేది గిద్దలూరు ఉంటుండే మేడం. కొద్దిగా మేము అనుకుంటే గిద్దలూరు ఏమన్నా టఫ్ కండిషన్లోకి వస్తుందని. గిద్దలూరు కూడా వైఎస్ఆర్, ఇది ఎగ్జిట్ పోల్ తీసినప్పుడు కొద్దిగా గిద్దలూరు కూడా వైఎస్ఆర్సీపీ ఫేవరబుల్లో వచ్చేసింది. ఇక్కడ ఒకటి మాత్రమే టఫ్ కండిషన్, ఇది టీడీపీకి వెళ్తుందేమో అనుకుంటున్నాం మేడం. సో బాపట్ల ఒకటే బాపట్ల ఒకటే ఒక 4 సీట్లు కూటమి గెలుచుకునే అవకాశం ఉంది, 2 వీళ్ళకి ఇచ్చారు మేడం. బాపట్ల డిస్టిక్ రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల. ఎస్ మేడం. ఎంపీకి వచ్చేసరికి బాపట్ల టీడీపీ అకౌంట్లోకి ఇచ్చారు, అంటే ఎన్డీఏ కూటమికి. ఎస్ అదేలేండి. పల్నాడుకి వచ్చేసరికి టఫ్ టైట్ ఒకటికి ఇచ్చారు, 2 సీట్లు మీరు టీడీపీకి ఇచ్చారు. టీడీపీ ఇవి ఇచ్చినటువన్నీ క్లియర్ విన్నింగ్ మేడం. సత్తెనపల్లి, చిలకలూరుపేట గుడి. ఎస్ మేడం, చిలకలూరుపేట అండ్ సత్తెనపల్లి. సో మీరు వినుకొండ టఫ్ టైట్ ఇచ్చారు. ఎస్ మేడం. నరసరావుపేట ఇదంతా కూడా అటు ఇచ్చారు. సో తర్వాత వచ్చేసి గుంటూరుకు వచ్చేసరికి ఇక్కడ ఎక్కువ సీట్లు కొడుతుంది కూటమి, 4 వాళ్ళకి ఇచ్చారు, 3 ఇచ్చారు, టఫ్ టైట్ ఏం లేదు. మంగళగిరికి క్లీన్ గా ఉందా అండి విన్నింగ్? మంగళగిరి కొద్దిగా, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు. ఎగ్జిట్ పోల్ లో అయితే మాకి క్లియర్ గా కనిపించింది అంటే మేడం, నారా లోకేష్ గారికి కొద్దిగా ఫేవర్ గానే ఉంది గుంటూరు. ఓకే. తర్వాత ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట 4 టఫ్ ఇచ్చారు. ఒకటి 3 టఫ్ ఉన్నాయి. సారీ 3 టఫ్ ఉన్నాయి. మైలవరం అనేది క్లియర్ గా టీడీపీ విన్ కాబోతున్నది. మళ్ళీ ఎంపీ విషయానికి వచ్చేసరికి మీరు వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు. ఎస్ మేడం. ఓకే. తర్వాత కృష్ణాకి వచ్చేసరికి 2 టీడీపీ, 1 టఫ్ టైట్, 4 వచ్చి వైఎస్ఆర్సీపీకి క్లియర్. గుడివాడలో ఎవరు, ఈమె కదా రజనీనా, విడుదల రజనీ కాదు మేడం, గుడివాడ మన వంశీ గారు. సారీ వంశీ, నాని అదే. పెనమలూరు, గన్నవరము, పెడన, మచిలీపట్నం ఒకటి మేడం. నాని గారి కుమారుడు కొద్దిగా టఫ్ ఇచ్చారు. పామర్రు, అవెనగడ్డ. ఇక్కడ కూడా మీరు వచ్చేసరికి వైసీపీకి 4, 2 వాళ్ళకి, 1 టఫ్ టైటు. ఎంపీకి వచ్చేసరికి మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఖాతాలో. ఏలూరుకి వచ్చేసరికి అసలు ఏలూరు టోటల్గా వైఎస్ఆర్సీపీ వస్తుంది మేడం. 7 నియోజకవర్గాలు గాను ఎక్కడా కానీ అంటే
ఎక్కువ పర్సంటేజ్తో అంటే ఎక్కువ మెజార్టీతో రావు కానీ తక్కువ కైకలూరు, మెజార్టీతో నూజివేడు, గెలవబోతుంది. పోలవరము, దెందలూరు, చింతలపూడి, ఏలూరు, ఉంగుటూరు. ఈ 7 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ క్లియర్ విన్ కాబోతుంది. వెస్ట్ గోదావరిలో 3 టైట్ ఇచ్చారు. ఈ వెస్ట్ గోదావరి అనేది మేడం టీడీపీకి ఫేవర్గా ఉంది. ఇక్కడ ఒకటే వైఎస్ఆర్సీపీ ఉండి నియోజకవర్గం ఒకటే గెలవబోతుంది క్లియర్ విన్గా. 3 టఫ్ పొజిషన్లో ఉంది. కానీ ఉండి కూడా మీ యొక్క సర్వేనే ఆల్మోస్ట్ ఉండి అంటే అక్కడ ఉండి శివరామకృష్ణ ఓట్లు చీలుస్తారన్న, ఇండిపెండెంట్గా నిలబడ్డాడు కదా, రాజులకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఎక్కువగా ఆయన ఉండడం వల్లనే వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా వచ్చిందని శివ వల్లన. అవును మేడం. అంటే ఆ శివ మరి ఒకవేళ అంటే ఇంతకు ముందు ఆయనకు రఘురామకృష్ణరాజు ఆయనకు ఒక గురువు కదా, ఆయన ఇంటర్నల్ గా సపోర్ట్ చేయలేదంటారా? రఘురామకృష్ణరాజు క్లియర్ విన్నింగ్ అనేది చాలా సర్వేలలో మనం అంటే మేము చూసాము. సో మీరు వచ్చేసరికి మీరు వైసీపీ ఖాతాలో ఇచ్చారు అది. ఎస్ మేడం. ఎందుకు ఇస్తున్నామంటే చెప్పండి. ఎప్పుడైతే ఈ ఉండి ప్రజలు మేము అడిగిన క్వశ్చన్స్కి అంటే మేము చేసిన సర్వేలలో ఎక్కువ పర్సెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నుండి మాకు లబ్ధి చేకూరింది, ఇప్పుడు మేము ఆ రుణం తీర్చుకునే సమయం మాకు వచ్చింది అనేది చాలా మంది చెప్పుకోవడం జరిగింది. ఇది కొంచెం మొత్తానికి అంటే రఘురామకృష్ణరాజు ఓటమి అనేది ఆయనకి ఎందుకంటే మేడం సర్వే ద్వారా తెలుస్తుంది. ఆయనకి ఏంటంటే ఒక స్టాండ్ అనేది టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే ఎక్కువ టీడీపీ అంటే వెస్ట్ గోదావరి అనేది టీడీపీకి ఫేవర్గా ఉన్న డిస్టిక్గా మాకు కనిపించింది మోస్ట్. ఎందుకంటే 3 టఫ్ ఉన్నాయి, 3 వాళ్ళకి ఆల్రెడీ నియోజకవర్గాలు క్లియర్ విన్నింగ్లో ఉన్నారు. ఈ ఒకటి కూడా ఎలా వస్తుందని మేము 2 సార్లు శాంపుల్ తీపిచ్చాను. ఎక్కడన్నా మా తప్పు ఏమైనా ఉంటుందా అనేది. అక్కడ క్లియర్గా ఎగ్జిట్ పోల్ అయిన తర్వాత కూడా మాకు తెలిసింది ఏంటంటే 99.9% మేము చెప్పేది ఏంటంటే ఉండి వైఎస్ఆర్సీపీ క్లియర్ విన్ కాబోతుంది. సో ఓవరాల్గా మీ సర్వే ప్రకారం అయితే ఉండి సీట్ కోల్పోతుంది అనేసి మీరు క్లియర్గా చెప్తున్నారు. యా ఓకే. ఈస్ట్ గోదావరి కూడా మీరు 7 ఉంటే 6 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, 1 టీడీపీకి ఇచ్చారు. అదే మేడం నేను అంటుండేది ఏంటంటే ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఇవన్నీ మీరు ప్రజల్లోకి వెళ్ళి తెచ్చిన శాంపిల్స్ 100% మా దగ్గర డాటా కూడా ఉంది మేడం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వెస్ట్ గోదావరి ఏ విధంగా అయితే టీడీపీకి ఫేవర్గా ఉందో ఈస్ట్ గోదావరి అనేది దాని డెడ్ ఆపోజిట్గా ఉన్నది మేడం ఇప్పుడు. ఓకే. కోనసీమ 2 టఫ్ టైట్ ఇచ్చారు, 2 టీడీపీకి ఇచ్చారు 7 సీట్లలో. ఎస్ మేడం. 2 టీడీపీకి, కొత్తపేట అండ్ ముమ్మడివారం 2 టీడీపీ క్లియర్ విన్ కాబోతున్నది. ఇంకా తర్వాత వచ్చేసిందే ఈ అమలాపురం అండ్ రాజోలు. ఇక్కడ జనసేన ఇంపాక్ట్ కనిపిస్తుంది మేడం. వాళ్ళు అక్కడ ఉన్న ఎన్డీఏ కూటమే కాబట్టి అది కూడా కొద్దిగా అందువల్ల అక్కడ టఫ్ పొజిషన్ కనిపించింది. మరో మోర్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కాకినాడకు వచ్చేసరికి నాకు మిగతా అన్ని పక్కన పెట్టండి. ఈ పిఠాపురం ఏందండి మీరు టఫ్ ఇచ్చారేంది? పిఠాపురంలో అంటే క్లియర్ గా వాళ్ళు మెజారిటీలు లెక్క కట్టుకుంటున్న నేపథ్యంలో మీరు టఫ్ టైట్ సరే అది మీరు ఏవైతే టఫ్ టైట్ అన్ని కూడా కూటమికే పోతాయి అన్నారు. కానీ ఈ పిఠాపురం మాత్రం మేము చెప్పేది ఏంటి మేడం 99.9% పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలవడం చాలా కష్టం. లోకల్ క్యాండిడేట్, అందులో జగన్ గారు మళ్ళీ బాగా గుర్తుపెట్టుకుంటారు మీ సర్వే. మీరు పిలిచండి, నేను వస్తాను ఎనీ టైం. మీరు లైవ్ లో కావాలంటే మీరు లింక్ ఓడినా పిలుస్తాను, గెలిచినా పిలుస్తాను. ఎస్. ఇంకోటి ఏంటంటే ఈ పిఠాపురంలో లోకల్ క్యాండిడేట్ ఎప్పుడైతే జగన్ గారు డిప్యూటీ సీఎంగా ప్రకటించినారో దాని ఎఫెక్ట్ చూపించిందా? అక్కడ లోకల్గా ఉన్న క్యాండిడేట్స్ అంటే మేడం రూరల్ క్యాండిడేట్స్ చాలా అంటే చాలా అభిమానిస్తారు ఆమెకి. ఎందుకంటే ఒక ఆమె కోసము మొత్తం జబర్దస్త్ టీం అంతా వెళ్ళి వర్క్ చేసింది. వాళ్ళకి చిన్న ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు చాలా వరకు వెళ్ళి మంది మార్బలం అంతా వెళ్ళి అభిమానంతో ఈ రోజు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ గా నిలబడిందో ఆమె కూడా ఒకప్పుడు పిఆర్పి పార్టీ నుండి బయటకు వచ్చిన ఆమెనే. అక్కడ నుండి స్థానం మొదలైంది ఆమె. అది సమాజ వర్గం, సేమ్ సమాజ వర్గం చెందిన ఆమెనే. కానీ అక్కడ వచ్చినది కొద్దిగా వేరియేషన్ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ అనే వ్యత్యాసాన్నే పవన్ కళ్యాణ్ ఓటమికి గురవుతున్నాడు. పవన్ కళ్యాణ్ గాజువాక కానీ ఈ సమయంలో గాజువాక ఎన్నుకోండి చాలా క్లియర్ విన్ మేడం. ఆ 2 గాజువాక వదిలేసి భీమవరం వదిలేసి పిఠాపురంకి వెళ్ళిపోయిండు.
ఈరోజు గాజువాక మీకు ఇప్పుడు నేను చెప్పినట్లు విశాఖపట్నంలో క్లియర్గా నేను చెప్తున్నాను, అక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది అంటే దట్స్ ఎఫెక్ట్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిది. ఓకే, ఏమో ఇది మాత్రం మీరు అన్ని ఇప్పుడు హిందూపూరు టఫ్ టైట్ అంటున్నారు, ఉండి వస్తే గెలవదు అంటున్నారు, పిఠాపురం వస్తే 99.9% ఈసారి బాలకృష్ణ గారు ఓడిపోయే అవకాశం ఉంది చాలా అవకాశం ఉంది. విశాఖపట్నంకి వచ్చేసరికి 3 ఇచ్చారు మీరు టీడీపీకి, 3 వీళ్ళకి ఇచ్చారు. టఫ్ టైట్ ఏమీ లేదు. ఎంపీకి వచ్చేసరికి విశాఖపట్నమే ఇచ్చారు. అనకాపల్లి టీడీపీకి చాలా ఫేవర్గా ఉన్న డిస్ట్రిక్ట్ మేడం, అంటే ఎన్డీఏ కూటమికి ఫేవర్గా ఉన్న డిస్ట్రిక్ట్. అసలు విజయనగరం కూడా ఏం ఫేవర్ లేదు కదండి. విజయనగరము క్లియర్ కట్ మేడం. మా బొత్స యొక్క ఆధీనంలో ఆయన చేసిన అభివృద్ధి పనుల్లో దానికి క్లియర్ కట్ విన్ ఉంది. ఒక బొబ్బిలి మాత్రము టీడీపీ క్లియర్ గా విన్ కాబోతున్నది. ఎటువంటి రాజం వచ్చేసి ఎస్సీ నియోజకవర్గము, అదొక టఫ్ ఫైట్ ఉంది. ఇక్కడ కూడా రాజ్యంలో మోస్ట్ టీడీపీకి ఎన్డీఏ కూటమికి వెళ్ళే అవకాశం ఉంది. సో మీరు శ్రీకాకుళంకి వచ్చేసరికి 2 ఇచ్చారు టీడీపీకి. మీరు శ్రీకాకుళంకి వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఇంతవరకు ఎప్పుడే కానీ ఇచ్చాపురంలో వైఎస్ఆర్సీపీ గెలిచింది లేదు. వేరే పార్టీ, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇంతవరకు టీడీపీ తప్ప. ఒక హిందూపూర్ ఎలాగో ఇచ్చాపురం కూడా అలాంటిది, ఎప్పుడు గెలవాలనేది. ఇప్పుడు ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ నుండి ప్రియా విజయ ఖచ్చితంగా విజయం 100% గెలుస్తుంది. ఇచ్చాపురం నుంచి పలాస వాళ్ళకే ఇచ్చారు, శ్రీకాకుళం వాళ్ళకే ఇచ్చారు, పాతపట్నం వాళ్ళకే ఇచ్చారు, నర్సన్నపేట ఆముదాల వలస టెక్కలి మాత్రం టీడీపీకి ఇచ్చారు. మీరు ఎంపీకి వచ్చేసరికి శ్రీకాకుళం ఎంపీ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకే ఇచ్చారు. దాని తర్వాత అల్లూరు సీతారామరాజు, పాడేరు, అరకు వ్యాలీ, రంపచోడవరం. సో ఇందులో కూడా మీరు క్లియర్గా 3 కూడా వాళ్ళకే ఇచ్చారు. ఏది వైఎస్ఆర్సీపీ క్లియర్ మేడం. అల్లూరు సీతారామరాజు మాన్యం అనేది మేడం ఆదివాసుల గృహాలు ఎక్కువ ఉండేటివి, వీళ్ళకి ఎప్పుడు లేని అంటే లబ్ధి చేకూరడం వల్ల అసలు మీరు ఒకటి కూడా ఇవ్వలేదు, టఫ్ టైట్ లేదు, టీడీపీకి ఇవ్వలేదు, మీరు అరకు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఈ అరకు పార్లమెంటు నియోజకవర్గం మొత్తము వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది మేడం. సో ఓవరాల్గా చూస్తే మీరు వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది 114 సీట్లు ఇచ్చారు. ఎంపీ వచ్చేసరికి 21 ఇచ్చారు. కూటమికి వచ్చేసరికి 38, 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. టఫ్ టైట్ వచ్చేసి 23. సరే, ఒక 23లో 20 అన్న వీళ్ళకి పోతాయా? 23 టఫ్ టైట్ లో మీరు 23 ఇచ్చారు. 23లో 14 ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఫేవర్ గా ఉండేటివి ఉన్నాయి మేడం. సో అంటే ఈ లెక్కను చూసుకుంటే ఒక 50-60 సీట్లు మీరు ఇచ్చినట్టు వాళ్ళకి. అంటే మీ లెక్క 50 నుంచి మేము 60 ఒకటే టఫ్ టైట్ ఇచ్చారే ఎంపీ. మేము టోటల్ గా చెప్పడం ఏంటి మేడం, 120+ వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నది. ఓకే, అంటే క్లియర్ గా చెప్పాలంటే సో ఇదండి లాస్ట్ కి ఇంకా మరికొన్ని క్షణాల్లో మనకి ఫలితాలు ఉన్నాయి ఏపీకి సంబంధించిన దాంట్లో. సో వీళ్ళు క్యూ మెగా సంస్థ సర్వే మాత్రము ఇచ్చిన సర్వే రిపోర్ట్ అంతా కూడా చూసాం కదా, జిల్లాల వారీగా ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరు గెలవబోతుంటే వీళ్ళు చెప్పే దాంట్లో చాలా వరకు ఏంటంటే హిందూపూర్లో వచ్చేసరికి బాలకృష్ణ ఎదురీత ఈదబోతున్నాడు అనేది, రెండోది ఉండిల రఘురామకృష్ణరాజు గెలుస్తాడు అనేసి అందరూ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు క్యూ మెగా సంస్థ ఇచ్చిన దాంట్లో మాత్రము సో అక్కడ రఘురామకృష్ణరాజు ఓడిపోతున్నారు అనేసి. 3 పిఠాపురంకి వచ్చేసరికి టఫ్ టైట్ ఇచ్చారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఈదబోతున్నాడు. సో క్లియర్ గా ఇచ్చింది అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు. సో ఏది మన వైఎస్ఆర్సీపీ అంటే మంగళగిరిలో లోకేష్ అయితే క్లియర్ గా గెలవబోతున్నాడు. సో గాజువాకలో అమర్నాథ్, నగరిలో రోజా, కొడాలి నాని గెలుస్తున్నాడు. కొడాలి నాని గెలుస్తారు మేడం, మా సర్వే ప్రకారం మీ సర్వే ప్రకారం గెలుస్తున్నాడు. సో మొత్తానికి ఇదండి, మరి కాసేపు ఓపిక పడుతుంది, రిజల్ట్ వస్తాయి. సో ఎవరు ఛాంపియన్స్ వాళ్ళవే. గెలిచే వాళ్ళలో వైఎస్ఆర్సీపీలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప అంటే హైయెస్ట్ మెజారిటీ చూస్తే కన్నా ఆ ఒక్కడి వల్ల క్రియేట్ అవుతుంది, కానీ మిగతా ఎవరు హై మెజారిటీకి వెళ్ళడం లేదు. టఫ్ ఫైట్లో ఉండేటివి 500 to 2000 మధ్యలోనే మెజారిటీ ఉంటుంది. క్లియర్ విన్నింగ్ ఉండేటివన్నీ 2000 అబోనే మెజారిటీ ఉండబోతున్నది. సో ఓకే, చూద్దాం, లెట్ us వెయిట్. ఓడిపోయినాకనైనా గెలిచినాకైనా పిలుస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.